యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన 18వ వచనంలో ఆయన ప్రారంభిస్తూ 18 నుంచి 25 వరకు ఉన్నటువంటి వచనాల ద్వారా తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని మనందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన చెబుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదన, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారిరువురు కాపురము చేయకముందే ఆమె పవిత్రాత్మ ద్వారా గర్భము ధరించినది. అది 18వ వచనం. 19వ వచనంలో ఏం చెప్పబడింది? యోసేపు నీతిమంతుడైనందువల్ల మరియమ్మను బహిరంగముగా వదులుటకు ఇష్టపడక ఆమెను రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. 20వ వచనం ఏం చెప్తుంది అంటే, ఎందుకు యోసేపుకి లేదా ఆనాటి కాలంలో ఉన్నటువంటి ప్రజలకి ఈ విషయాన్ని గురించి మత్తయ్య గారు చెప్పాలనుకుంటున్నారు అంటే, మరియ తల్లి యొక్క పావిత్ర్యాన్ని గురించి, ఆమె కన్యత్వాన్ని గురించి మత్తయ్య గారు చాలా గట్టిగా నమ్మాడు. అందుకే 20వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ప్రభువు దూత యోసేపుకు కలలో కనిపించి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలయన ఆమె పవిత్రాత్మ ద్వారా గర్భము ధరించినది. పవిత్రాత్మ ద్వారా గర్భము ధరించినది. మొదటి భాగంలో ఏదైతే చెప్పలేదో దానిని 2వ భాగంలో మత్తయ్య గారు చెబుతూ, ఏ విధంగా యోసేపు గారు లేకుండా మరియమ్మ గర్భవతి అయ్యింది అంటే పవిత్రాత్మ ద్వారా. దీనినే ఇంకా చాలా స్పష్టంగా లూకా సువార్తలో మంగళవార్త చెప్పినప్పుడు గాబ్రియేలు దూత మరియమ్మ గారికి చెప్పడం జరుగుతూ ఉన్నది. కానీ మనం లూకా సువార్తలోకి వెళ్ళడం లేదు. పవిత్రాత్మ ద్వారా. ఇది కేవలం యోసేపు గారికి మాత్రమే చెప్పబడినటువంటి సందేశం కాదు, ఆనాటి యోధ క్రైస్తవులందరికీ అందించబడినటువంటి సందేశం ఏంటంటే, మరియమ్మ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయి కుమారుని కన్నది కనుక ఈ కుమారుడు దైవ కుమారుడు పవిత్రాత్మ ద్వారా ఈ లోకంలో జన్మిస్తూ ఉన్నాడు కాబట్టి తన దైవ కుమారుడు అనేటటువంటి విషయాన్ని మత్తయ్య గారు తెలియచేస్తూ 22, 23 వచనాలు మనం చూసినట్లయితే, ఆయన యెషయా ప్రవక్త గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినటువంటి వాగ్దానం లేదా ప్రవచనాన్ని యథాతథంగా తీసుకొని తన సువార్తలో వాడుకుంటూ ఉన్నాడు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఏ ప్రవచనమైనా వాగ్దానమైనా ఆ కాలంలోనే నెరవేరేదై ఉండొచ్చు, లేదా భవిష్య కాలంలో నెరవేరేదై ఉండొచ్చు. యెషయా ప్రవక్త గ్రంథంలో 7వ అధ్యాయంలో ఆనాడు ఆహాజు మహారాజుకి దేవుడిచ్చినటువంటి యెషయా ప్రవక్త ద్వారా దేవుడిచ్చినటువంటి ఈ ప్రవచనం ఏంటంటే, ఒక యువతి గర్భము ధరించి కుమారుని కనును, గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఈ 2 వచనాలు ఎవరి గురించి ఉద్దేశించబడ్డాయి? ఆ యువతి ఎవరు? హీబ్రూ భాషలో యువతి అని వ్రాయబడింది. యువతి అంటే ఒక యవ్వనస్తురాలు లేదా ఒక కన్య. 2 పదాలని మనం వాడొచ్చు. దానిని గ్రీకు భాషలోకి తర్జుమా చేసినప్పుడు కన్య అని వాడారు. అది ఈ కన్య ఎవరు? ఎవరిని ఉద్దేశించి ఆ సమయంలో గర్భవతిగా ఉన్నటువంటి ఒక కన్య గురించి ఈ ప్రవచనం చెప్పబడిందా, లేక భవిష్య కాలంలో ఒక కన్య గర్భం ధరిస్తుంది అనే అర్థంతో ఈ ప్రవచనం చెప్పబడిందా అంటే ఆ రోజుకి సమాధానం లేదు. కానీ ఈరోజు మత్తయ్య గారు దానికి సమాధానం చెబుతూ ఉన్నాడు. ఏ కన్య గురించి అయితే యెషయా ప్రవక్త ఆ రోజు మాట్లాడాడో ఆ కన్య ఎవరో కాదు, మరియమ్మే. మరియమ్మ కన్య అనేటటువంటి విషయాన్ని మత్తయ్య గారు తన మొదటి అధ్యాయం ద్వారా ప్రజలకు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఒకటి, యేసుక్రీస్తు ఒక తండ్రి ప్రమేయం లేకుండా, మానవ మాతృల ప్రమేయం లేకుండా దావీదు వంశంలో ఒక కన్యకు జన్మించాడు. 22, 23 వచనాల్లో ఈ కన్యే యెషయా ప్రవక్త మాట్లాడినటువంటి కన్య. దీని అర్థం ఏంటి? కన్య ఎలా గర్భం ధరిస్తుంది?
కన్య వివాహమైతేనే గర్భం ధరించాలి, లేదా పురుషునితో సంబంధం ఉంటేనే గర్భం ధరించాలి. ఈ రెండు సందర్భాలలో కూడా గర్భవతి అయినప్పుడు స్త్రీ తన కన్యత్వాన్ని కోల్పోతుంది, మాతృత్వాన్ని పొందుతుంది. కాబట్టి కన్యత్వం ఉన్న చోట మాతృత్వం ఉండదు, మాతృత్వం ఉన్న చోట కన్యత్వం ఉండటానికి వీల్లేదు. రెండు పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు. కానీ మత్తయ్య గారు అంటాడు, ఈమె కన్యగా ఉండి మాతృత్వాన్ని పొందింది, తన కన్యత్వాన్ని కోల్పోకుండా మాతృత్వాన్ని పొందింది. చాలా లోతుగా వెళుతున్నాడు ఆయన. తన సువార్తకి ఒక ఉపోద్ఘాతంలాగా ఈ మొదటి అధ్యాయాన్ని వ్రాస్తూ క్రీస్తు యొక్క దైవత్వాన్ని, మరియ యొక్క కన్యత్వాన్ని రెంటిని కలిపి తన సువార్తకి పునాదులుగా మత్తయ్య గారు ఈ సందేశాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. 22, 23 వచనాల ద్వారా ఆమె కన్యగా ఉండి గర్భం ధరించింది. కన్యగా ఉండి గర్భం ధరించడం అసంభవం, అసాధ్యం. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే మరియ తల్లి అడిగింది లూకాసు వార్తలో, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును? దూతను ప్రశ్నించింది. దూతను అడిగింది కాదు, అక్కడ రాయబడిన మాట దూతను ప్రశ్నించెను. కాబట్టి మత్తయ్య గారు చెప్పే మాట ఏంటంటే, తన కన్యత్వాన్ని కోల్పోకుండా ఈ సృష్టిలో మాతృత్వాన్ని పొందినటువంటి తొలి మహిళ మరియమ్మ. అందుకే ఆమెని కన్య మరియమ్మ అని క్రైస్తవ సంఘం నాటి నుంచి నేటి వరకు పిలుస్తూ ఉన్నది. ఇక 24వ వచనం వచ్చేటప్పటికి, నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లుగా మరియమ్మను తన భార్యగా స్వీకరించెను. భార్యగా స్వీకరించడం అంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువుతో సహా మరియమ్మను భార్యగా స్వీకరించాలి. ప్రభువు దూత యొక్క ఆదేశం. నువ్వు స్వీకరించకుండా ఆమెను రహస్యంగా పరిత్యజించడానికి కారణమేమీ లేదు. నీవు ఆమెను అనుమానించవలసిన అవసరం లేదు. క్రైస్తవ సంఘం మరియమ్మ గారిని అనుమానించవలసినటువంటి అవసరం లేదు. ఆమె కన్య, ఎటువంటి పాపము లేకుండా, కన్యత్వాన్ని కోల్పోకుండా మాతృత్వాన్ని పొందినటువంటి పరమ పావని మరియా అని మత్తయ్య గారు చెబుతూ ఉన్నాడు. అలాంటి గర్భవతి అయి ఉన్నటువంటి తన భార్యను యోసేపు గారు స్వీకరించడం ద్వారా, అప్పటికే తనకు ప్రదానం చేయబడి ఆ తరువాత ఆమెను వివాహం చేసుకోవడం ద్వారా, ఈ లోక చట్టాల ప్రకారంగా యోసేపు గారు మరియమ్మ గారికి భర్తగా మారుతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ బిడ్డకు పేరు పెట్టడం ద్వారా యోసేపు గారు చట్టరీత్యా బిడ్డకు తండ్రి అవుతున్నాడు. కనుక దావీదు వంశములో యేసుక్రీస్తు జన్మించలేదు కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి తగినటువంటి సమాధానంగా ఈ వాక్యాన్ని మత్తయ్య గారు వ్రాస్తూ ఉన్నారు. నిద్ర నుండి మేల్కొనిన యోసేపు ప్రభువు దూత కలలో ఆజ్ఞాపించినట్లు మరియమ్మను తన భార్యగా స్వీకరించెను. ఆ బిడ్డకు యేసు అని నామకరణం చేశాను. 25వ వచనంతో మనం ముగించుకుందాం. 25వ వచనంలో ఏం చెప్పబడింది? కుమారుడు ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఈ వాక్యం తొలి క్రైస్తవ శతాబ్దాల నుండి కూడా ఒక గందరగోళాన్ని సృష్టించింది. సాధారణంగా తెలివైన వాళ్ళందరూ కూడా ఒక వాక్యం చెప్పామంటే దాంట్లో ఎన్నెన్నో అర్థాలు వెతుకుతారు. మనం కూడా ఇప్పుడు నువ్వు నోరు మూయి అన్నావంటే దానికి 100 అర్థాలు వెతుకుతాను. నేను అంటానే సరదాగా అన్నానే లేదా నోరు మూసుకోమన్నానంటే నన్ను అంటావా, రకరకాలుగా. ఆ రోజుల్లో కూడా చాలామంది పండితులు ఈ వాక్యం యొక్క అర్థాన్ని ఏ విధంగా స్వీకరించారంటే, బిడ్డ ప్రసవించున్నంత వరకు వారికి ఎట్టి శారీరక సంబంధము లేదు, ఆ తరువాత వారికి శారీరక సంబంధం ఉన్నది అని ఈ వాక్యం చెబుతుంది అని కొంతమంది పండితులు వాదించారు. చదివితే మనకు కూడా అలాగే కనిపిస్తుంది. బిడ్డ ప్రసవించినంత వరకే, బిడ్డ ప్రసవించిన తర్వాత కాదు అనేటటువంటి అర్థం ఈ వాక్యంలో ఉన్న మాట వాస్తవమే. కానీ ఈ మొత్తం అధ్యాయాన్ని మనం చూసినట్లయితే
మత్తయి యొక్క ఉద్దేశం ఏంటి? మొత్తం అధ్యాయం ఈ ఒక్క వాక్యాన్నే చూస్తే ఆ అర్థం మనకు కనిపించవచ్చు, కానీ మొత్తం అధ్యాయాన్ని చూస్తే మత్తయి యొక్క ఉద్దేశం ఏంటి, ఆ తర్వాత వాడికి పిల్లలు ఉన్నారా, ఆ తర్వాత వారికి సంబంధం ఉందా అనే విషయాన్ని మత్తయి చెప్పాలనుకోవడం లేదు ఈ వాక్యం ద్వారా. ఒకవేళ నిజంగా మత్తయి చెప్పదలుచుకున్నట్లయితే వంశావళి రాసే అలవాటు ఉన్నటువంటి మత్తయి గారు ఆ తర్వాత పుట్టిన బిడ్డల పేర్లు కూడా రాసేవాడే, ఎందుకంటే ఆ వంశావళిలో పేర్లు రావాలి. కాబట్టి మత్తయి ఉద్దేశం అది కాదు. మత్తయి ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా కన్యకు జన్మించాడు అని నిరూపించాలి. ఆ నిరూపణలో మరియ తల్లి తన కన్యత్వాన్ని కోల్పోకుండా మాతృత్వాన్ని పొందింది అనే విషయాన్ని చెప్పాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు, బిడ్డ ప్రసవించునంత వరకు, అంటే ప్రసవించే ముందు, ప్రసవించే సమయంలో, ప్రసవానంతరం కూడా మరియమ్మ కన్య అనేటటువంటి విషయాన్ని మాత్రమే ఈ వాక్యం తెలియజేస్తాం. మిగతా విషయాలను గురించి ఈ వాక్యం మాట్లాడటం లేదు. 25 వచనాల్ని మీరు ఒక 10 సార్లు చదివితే మీకు అందరికీ అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే మత్తయి గారి ఉద్దేశం ఖచ్చితంగా ప్రసవానంతరం వారికి సంబంధం ఉన్నది అని చెప్పడం కాదు, ప్రసవానంతరం వరకు కూడా ఆమె కన్యగానే ఉన్నది అని చెప్పడమే మత్తయి గారి యొక్క ఉద్దేశం. లేని పక్షంలో ఆయన వంశావళిని కొనసాగించి ఉండేవాడు. అయితే మనం మిగతా విషయాలను ఇప్పుడు చర్చించడం లేదు, ఎందుకంటే సువార్తల్లో యేసు ప్రభు యొక్క సోదరుల గురించి రాయబడింది, అక్క చెల్లెల గురించి రాయబడింది అనే విషయాల గురించి మనం చర్చించడం లేదు, మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. కానీ ఈ మొదటి అధ్యాయం ద్వారా మత్తయి గారు చెప్పదలుచుకున్నటువంటి 2 విషయాల్ని క్రిస్మస్ సందర్భంగా మనం ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి క్రీస్తు యొక్క దైవత్వం, రెండవది మరియ యొక్క కన్యత్వం. ఈ రెంటిని దేవుడు తన అనంతమైనటువంటి వివేకంతో ఏ విధంగా కలిపి మరియ తల్లి గర్భంలో జన్మించాలి, అదేవిధంగా ఇతడు అభిషిక్తుడై ఉండాలి, మెస్సయ్య ఉండాలి, ఆ మెస్సయ్య దావీదు వంశంలో జన్మించాలి, ఆ మెస్సయ్య దైవ కుమారుడై ఉండాలి, దైవ కుమారుడు అయితేనే దావీదు సింహాసనాన్ని కలకాలం ఆయన పరిపాలించగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని మత్తయి గారు మనకి చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఈ రక్షకుని యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటి అంటే మనకి మత్తయి సువార్తలోనే చెప్పబడింది 21వ వచనంలో, ఈ ఆమె కుమారుని కనును, నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము, ఏలయన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. క్రీస్తు లేదా అభిషిక్తుడు మెస్సయ్య ఈ లోకంలో ఒక కన్య ద్వారా జన్మించడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే సకల మానవాళిని వారి పాపముల నుండి రక్షించడం కొరకు. కనుక మానవ జాతి నాడు నేడు కూడా ఏ విధంగా జీవిస్తూ ఉన్నది, తన శిలువ మరణం ద్వారా, ఉత్థానం ద్వారా క్రీస్తు ప్రభు మనందరినీ కూడా మరణం నుంచి, పాపం నుంచి విడుదల చేశాడు. దాని కొరకే ఆయన ఈ లోకంలో జన్మించాడు. అయితే మానవ సహజమైనటువంటి బలహీనతలతో మనం మరలా పాపం చేస్తూ ఉన్నాం కాబట్టి మనకి క్రీస్తు యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది. క్రీస్తు మరలా రావాలి, క్రీస్తు జననం మనందరికీ ఒక మేల్కొలుపు కావాలి. క్రిస్మస్ పండుగ మనందరినీ మన పాపం నుండి బయటకు రమ్మని పిలుస్తూ ఉండాలి ప్రతి సంవత్సరం. కనుక ఈ సంవత్సరం మనం జరుపుకునేటటువంటి ఈ క్రిస్మస్ పండుగ కూడా మనలను మన పాపాలను రక్షించడానికే ఈ రక్షకుడు జన్మించాడు అని మనకి బోధిస్తూ మనం జీవించేటటువంటి ఈ పాప జీవితం నుంచి బయటకు రమ్మని పిలుస్తూ ఉన్నది. అందువల్ల ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ లోకంలో ఉన్నటువంటి పాప కారణాలు, పాప కారకాలు, పాప హేతువులు ఏంటి అని చెప్పి ఒకసారి మనం పరిశీలించుకున్నట్లయితే ప్రథమంగా మనకు కనపడేది ఏంటంటే మానవ స్వార్థం వలననే మనం ఎక్కువ పాపాలు చేస్తూ ఉన్నాం. స్వార్థం వలననే మనుషులు ఈరోజు ఒకరు ఎక్కువ సంపాదించి ఒకరు తక్కువ సంపాదించి సమాజంలో అసమానతలు పెరిగి సమాజంలో ధనిక పేద వర్గాలు ఉండి కొంతమంది భోజనం లేకుండా కొంతమంది భోజనం అరగక ఈ రకంగా జీవితాలు కొనసాగుతూ ఉన్నాయంటే దానికి కారణం
స్వార్థం. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రథమంగా మనం స్వార్థాన్ని విడనాడాలి. కుటుంబ జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి మనం ఎప్పుడైతే మన స్వార్థాన్ని విడనాడి మన భార్య బిడ్డలతో కలిసి ఒక శాంతియుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో అప్పుడే మన జీవితాల్లో క్రిస్మస్ వచ్చినట్లు. మన బిడ్డలు కూడా క్రైస్తవ మతంలో జన్మించారు కాబట్టి, మన పెంపకంలో పెరిగారు కాబట్టి వారు కూడా వారి తల్లిదండ్రుల్ని విధేయించి వారితో కలిసి చక్కగా క్రైస్తవ కుటుంబ జీవితాన్ని వాళ్ళు జీవించినట్లయితే మనం క్రిస్మస్ జరుపుకున్నట్లే. ఈ సంవత్సరం 31వ తారీఖున డిసెంబర్ కుటుంబ పండుగ జరుపుకోమని ఆంధ్ర తెలంగాణ పీఠాధిపతుల సమాఖ్య పిలుపునిచ్చింది. తిరుకుటుంబ పండుగ, పరిశుద్ధ కుటుంబ పండుగని ఘనంగా జరపాలి. ఈ సంవత్సరం కుటుంబాల పండుగగా మన కుటుంబాల మధ్య శాంతి సమాధానం. రక్షకుడు మెస్సయ్య ఒక శాంతికరమైనటువంటి రాజు కాబట్టి ఈయన మన కుటుంబాల్లో జన్మించాలి. పశువుల శాలల్లో మాత్రమే కాదు, మన హృదయాలలో జన్మించాలి. మనలో శాంతి సమాధానాలని వెళ్ళి విరిసేటట్లుగా చేయాలి. కాబట్టి కుటుంబాలకు ఈనాడు సమాజంలో ఉన్నటువంటి సవాళ్ళేంటి, ఆ సవాళ్ళని మనం ఏ విధంగా ఎదుర్కోగలం, వాటిని మన బిడ్డలు ఏ విధంగా ఎదుర్కోగలరు అనేటటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ఈ క్రిస్మస్ పండుగ కొరకు సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ దీవించాలని వేడుకుందాం. ముఖ్యంగా ఉపదేశులుగా మరి మీరందరూ కలిసి క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి ఉపదేశులు. మా మేత్రాసనంలో కూడా మరి అనేకమైనటువంటి గ్రామాలు ఈరోజు కథోలిక మతంలోకి వచ్చాయంటే దానికి కారణం ప్రధానంగా ఆ తెల్ల గురువులు, తర్వాత వారితో కలిసి పనిచేసినటువంటి ఉపదేశ మాస్టర్ గారు. మరి ఈరోజు మనం చూసినట్లయితే మనకున్న సంఘాలని మనం చాలా చక్కగా చూసుకుంటూ ఉన్నాం, కానీ క్రొత్త సంఘాలు తయారవడం లేదు. కాబట్టి ఈరోజు ఈ క్రిస్మస్ పండుగ నాడు మీకు నేను ఒక సవాలు చేస్తూ ఉన్నాను. మనం ఒక 10 సంవత్సరాల కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క క్రొత్త సంఘాన్ని మన కథోలిక మతంలోనికి తీసుకుని రాగలమా? మా మేత్రాసనంలో మేము 5 సంవత్సరాల ప్రేషిత ప్రణాళికను ఏర్పాటు చేసాం. తద్వారా ఉపదేశ మాస్టర్ గారిని సిద్ధపరుస్తూ ఉన్నాం. వచ్చే 10 సంవత్సరాలు ఒక్కొక్క గురువు ఒక గ్రామం, ఒక్కొక్క ఉపదేశి ఒక గ్రామం చొప్పున కనుక మనం కథోలిక సంఘంలోనికి తీసుకుని రాగలిగితే ఆ క్రిస్మస్ పండుగ మనందరి జీవితాల్లో తప్పకుండా ప్రతిఫలిస్తుంది. ఆ క్రిస్మస్ శాంతి, క్రిస్మస్ సమాధానం మనందరికీ దేవుడు దయచేస్తాడు. మరోసారి మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మరి మన మధ్యలో ఉన్నటువంటి మోన్సిన్యూర్ గాబ్రియల్ స్వామికి, పాస్టర్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ విజయరాజు గారికి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు అందజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.